శాస్త్రవేత్త, నేను ఒక మానసిక శాస్త్రవేత్త, ఐఎమ్ సైకాలజిస్ట్. ఒక మానసిక శాస్త్రవేత్త ఒక వాస్తవం చెప్పాలని ఆశపడుతున్నాను. యవనస్తులు అత్యధికంగా బాధపడే సమస్య ఏం తెలుసా అండి? ఐడెంటిటీ క్రైసిస్. ఐడెంటిటీ క్రైసిస్ అంటే మనం ఎవరో మనకు తెలియదు, కానీ ఒక వ్యక్తిని మనం అభిమానిస్తాం. ఆ వ్యక్తిలాగా నేను కూడా ప్రవర్తిస్తే, ఆ వ్యక్తిలాగా బట్టలు వేసుకుంటే, ఆ వ్యక్తిలాగా మాట్లాడితే, ఆ వ్యక్తిలాగా నటిస్తే నేను కూడా ఆ వ్యక్తిలాగా అవుతానని చెప్పి ఒక క్రైసిస్ లో జీవిస్తామే ప్రస్తుతం ఉన్న యువకుల సమస్య అది. అందుకొరకే ఎవరన్నా సడన్గా ఎవరన్నా సెలబ్రిటీ అయ్యారనుకోండి, వారు చింపిరి బట్టలు వేసుకొచ్చి బట్టలు చింపేసుకొని వేసుకొస్తే కూడా మనం ఏం చేస్తామండి? ఓహో, నేను ఆ వ్యక్తిలా గుర్తింపు పొందాలి, నేనేం చేయాలి? మంచి బట్టలు ఏం చేయాలి? చింపేసుకోవాలి. రీసెంట్గా ఒక సిస్టర్ ఫోటో పంపించి చూసి నవ్వుకున్నాను. ఏమని పంపించింది తెలుసా అండి? పాపం వాళ్ళ కూతురికి డ్రెస్సింగ్ కొరకు తీసుకెళ్ళిందంట షాప్కి. తీసుకెళ్తే ఒక డ్రెస్ ఏమో 10,000 రూపాయలు అన్నారట. దాని పక్కన ఇంకో డ్రెస్ ఉంది, 20,000 రూపాయల డ్రెస్ ఉంది. వెంటనే అక్క పంపించిన మెసేజ్ ఏంటంటే, బ్రదర్ ఒక్కసారి ఫోటో చూడండి అని చెప్పి పంపించింది. ఏముంది తెలుసా అండి? 10,000 రూపాయల డ్రెస్ ఏమో నీట్గా ఉంది, 20,000 రూపాయల డ్రెస్లో ఎక్కడ పడితే అక్కడ చింపేస్తుంది. నవ్వుకున్నాను. ఒకప్పుడు పాత బట్టలు మనం ఏమో పడేసే వాళ్ళము, ఇప్పుడు ఆ పాత బట్టలకి ఏమైపోయింది? ఎక్కడ లేని క్రేజ్ వచ్చింది. ఎందుకంటే ఎవరో ఒక సెలబ్రిటీ చింపేసుకొని వేసుకునేసరికి ఓహో, ఇలా గుర్తింపు రావాలంటే నేనేం చేయాలి? ఉన్న బట్టలు కూడా చింపేసి వేసుకోవాలి, లేదా చింపేసిన బట్టలు కొనుక్కోవాలి. యు నో వాట్ ఇస్ దిస్? యు డు నాట్ నో హూ యు ఆర్.